శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో గాని, ఇన్స్టాగ్రామ్ లో గాని, యూట్యూబ్ షార్ట్స్ లో గాని ఎక్కడైనా సరే నా వీడియోలో కొంత పార్ట్ పెట్టి పైన వేరే నెంబర్ ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నట్లయితే అలాంటి మోసాలకు గురి కాకండి. ఎందుకంటే చాలా మంది నా శిష్యులం అని చెప్పి నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ తీసుకుని దానిపైన వేరే నెంబర్స్ వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఉచితంగా జ్యోతిష్యం అని చెప్పినప్పటికీ మళ్ళీ తర్వాత పూజల పేరుతో పెద్ద మొత్తంలో ధనం తీసుకుంటున్నారని కూడా చాలా మంది నా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. ఆన్లైన్ లో జరిగే మోసాలకు మాచిరాజ్ ఛానల్ బాధ్యత వహించదు. 9399990660 ఇది ఒక్కటే మా అఫీషియల్ నెంబరు. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఏ నెంబరు సోషల్ మీడియాలో కనిపించినా అక్కడ నాకు సంబంధించినటువంటి వీడియో ఉన్నా అటువంటి మోసాలకు గురి కాకండి, డబ్బులు పోగొట్టుకోకండి. ఆగస్టు 11 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది. పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. మంగళవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఈ స్థిర యోగం మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఉదయం 10 గంటల 10 నిమిషాల లోపు ఎవరైనా పని మీద బయటకు వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా ఈ స్థిరయోగం మిశ్రమ ఫలితాలు కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు స్థిరయోగం ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు కాకుండా ప్రయాణాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. పని మీద బయటకు వెళ్ళినప్పుడు లాభం పూర్తిగా చేకూరుతుంది. అలాగే ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. మంగళవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. దాంతో పాటుగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటము, అమ్మటము వీటికి సంబంధించినటువంటి చర్చలలో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే సోదరులతో విభేద అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకములో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా పేరు, డబ్బు సంపాదించుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవచ్చు. నామకరణము, సీమంతము ఇటువంటి కార్యక్రమాలు పునర్వసు నక్షత్రంలో చేస్తే మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. ప్రధానంగా దేవతా పూజలు, వ్రతాలు చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి పునర్వసు చాలా మంచి నక్షత్రం. పునర్వసు ఉన్నప్పుడు దేవతా పూజలు, వ్రతాలు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాగే పునర్వసు ఉంది కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి అనుకూలం. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. పుష్యమి బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత పుష్యమి వచ్చినప్పుడు మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. గురువు గారి దగ్గర మంత్రం తీసుకోవటానికి పుష్యమి చాలా మంచి నక్షత్రం. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి చాలా మంచి నక్షత్రం. మంగళవారము పుష్యమి కలిసి వస్తే ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ విజయవంతం అవుతుంది. అలాగే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి.
అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారంలో కీలకమైనటువంటి రుణాలు చేస్తారు, అప్పులు తీసుకుంటారు. అయితే వ్యాపార నిమిత్తమై తీసుకునే రుణాలు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో తీసుకోండి, మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా చేస్తున్న ప్రతి పనిలో కూడా శుభం లభించే అవకాశాలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో లాభం ఉంది, ఉద్యోగంలో లాభం ఉంది. ఏ వృత్తిలో ఉన్నా సరే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి లాభాలు అందిపుచ్చుకోవటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యద్రవ్య భంగము కనిపిస్తుంది. అంటే ముఖ్యమైన పని మీద ధనం ఖర్చు పెడితే ఆ ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి, ధనం నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పని మీద డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేసుకోవటం అనేది మిథున రాశి వాళ్ళకి అవసరం. అలాగే ఈరోజు వ్యాపారం సామాన్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉండదు, నష్టాల్లో ఉండదు. సామాన్యంగా మిథున రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన సుఖాలు లేవు, కష్టాలు లేవు, సామాన్యంగా సుఖాలు ఉన్నాయి. అదేవిధంగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వృత్తిపరంగా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అయితే అప్పు చేయవలసి వచ్చిన తక్కువ మొత్తంలో అప్పు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే వ్యవహార విజయం చేకూరుతుంది. సింహరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా అద్భుతంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే విదేశీ వస్తువులు కొనుక్కునే యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. బ్రహ్మాండమైనటువంటి విదేశీ వస్తువులను కొనుగోలు చేసి మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ బాధలు వెంటాడుతాయి కాబట్టి రుణ బాధల విషయంలో సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అటువంటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు 1-10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడం కానీ మీరు వాళ్ళని ద్వేషించడం కానీ ఇలాంటివి జరిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బంధువులతో మిత్రులతో ద్వేషభావం లేకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. మిమ్మల్ని మీ రంగంలో వ్యతిరేకించే వాళ్ళు పెరిగినా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి, అది మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు ధనుసు రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా వస్తు సముదాయము కొనుగోలు చేస్తారు. రకరకాలుగా ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యాగోష్ఠిలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధమైన ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా కూడా సంతోషము, లాభము కలిగే సూచనలు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో మంచి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కుంభరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. సంతోషంతో ముందడుగు వేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ రంగంలో ఉన్నా సరే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉంటే లాభం, వ్యాపార రంగంలో ఉంటే లాభం. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి లాభాన్ని అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలన్నా, కార్యసిద్ధి లభించాలన్నా ప్రధానంగా ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి కృష్ణ అంగారక చతుర్దశి,
రెండవది మాస శివరాత్రి. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో మంగళవారము చతుర్దశి తిథితో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు. చాలా శక్తివంతమైన రోజు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే తిరుగులేని అద్భుత విజయాలు లభిస్తాయి. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం కూడా 21 సార్లు చదువుకుని వెళ్ళండి. కృష్ణ అంగారక చతుర్దశి, మాస శివరాత్రి 2 శక్తివంతమైన పర్వదినాలు కలిసి వచ్చిన సందర్భంగా ఓం అం అంగారకాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకుంటే కూడా చాలా మంచిది. సర్జరీలు కుజహోరలో చేయించుకుంటే 100% విజయవంతం అవుతాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చెయ్యాలా చేయకూడదా? ఒకవేళ చేయవలసి వస్తే ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.